అందరికీ నమస్కారం. ఈరోజు మనం రెండవ సంవత్సరం విద్యార్థుల కోసం 'అమృతం కురిసిన రాత్రి' అనే కవితా సంకలనం నుంచి గ్రహించబడినటువంటి 'ఆర్తగీతము' అనేటువంటి పాఠాన్ని చెప్పుకుంటాం. దానికి సంబంధించి మీకు తెలుసు 'అమృతం కురిసిన రాత్రి' 'అమృతం కురిసిన రాత్రి' అనేటువంటి ఈ కవితా సంపుటి చాలా ప్రాచుర్యం పొందినటువంటిది. 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి కవితా సంపుటం. దీని కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు. వారికి సంబంధించిన ఒకసారి మనం స్క్రీన్ షేర్ చేస్తున్నా. దేవరకొండ బాలగంగాధర తిలక్, మా కళాశాల పేరు దేవరకొండ, ప్రాంతం దేవరకొండ అనుకోండి. బాలగంగాధర తిలక్ అంటే స్వతంత్ర సమరయోధుడు అనే అది మీకు తెలుసు. లాల్, బాల్, పాల్ త్రయంలో ఒకడు అని చరిత్ర చదివిన వాళ్ళకి తెలుసు. కానీ సాహిత్య రంగంలో బాలగంగాధర తిలక్, దేవరకొండ బాలగంగాధర తిలక్ అంటే చాలా గొప్ప కవి. అలాగే 1971 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి వారు. అంతేకాకుండా వారి కవితలు ఏవి ప్రచురించబడే కంటే ముందే కూడా వారు ఎంతో వారి కవితా పుస్తకాలు ప్రచురణ కంటే ముందే గొప్ప కవిగా పేరు పొందినటువంటి వ్యక్తిగా మనం కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ గురించి మనం చెప్పుకుంటాం. దేవరకొండ బాలగంగాధర తిలక్ ఆధునిక కవిత్వంలో భావ కవిత్వానికి, అభ్యుదయ కవిత్వానికి ఈ రెండిటికి మధ్య సమన్వయం సాధించినటువంటి కవిగా చెప్పుకోవచ్చు. అటు భావ కవిత్వ కవులకు, ఇటు అభ్యుదయ కవిత్వ కవులకు రెండిటికి మధ్య మార్గంగా తన కవిత నిలుస్తుంది అని చెప్పడంలో ఒక సందేహం లేదు. వారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర మండపాక గ్రామంలో 20 ఆగస్టు 1922న జన్మించారు. ఇందాక చెప్పుకున్నట్టుగా తన రచనలు గ్రంథరూపంలో వెలువడ కంటే ముందే గొప్ప కవిగా పేరు ప్రతిష్టలు పొందినటువంటి కవి బాలగంగాధర తిలక్ అని మనం చెప్పవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నేను ఇదివరకు పనిచేసినటువంటి కళాశాల తాడేపల్లిగూడెంకి ఒక 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తణుకు అనేటువంటి పట్టణము. మహాకవులు లేకపోతే కళాకారులకు పుట్టినిల్లు పశ్చిమ గోదావరి జిల్లా. మరి అలాంటి పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టినటువంటి మరో మహాకవి తిలక్ యొక్క సంస్మరణ సభలు మా తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా జరుగుతూ ఉండేది. అది అలా మాకు తిలక్ సంస్మరణ సభలతోటి కాస్త పరిచయం ఇంకెక్కువగా ఉన్నది అని చెప్తూ ఉన్నాను. అలాగే తన అక్షరాలను గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు. అంటే కరుణ రసాత్మకంగా తన అక్షరాలు ఉండబోతున్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజాశక్తులకు వహించే విజయ ఐరావతాలు అని చెప్పి, అంటే ఇటు అభ్యుదయవాదం ఉంది, అటు వాళ్ళలో భావకవిత్వవాదము ఉంది. అలాగే ఇంకేమంటున్నాడు ఇక్కడ భావకవిత్వవాదం ఉన్నట్టుగా, వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు, వెన్నెలలో ఆడుకునే అందమైనటువంటి ఆడపిల్లలు అనే కళా సౌందర్య దృక్పథం కూడా ఇందులో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. వర్ణిస్తూ తన కవితా లక్షణాలను, లక్ష్యాలను స్పష్టంగా ప్రకటించినటువంటి కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ అని మనం చెప్పవచ్చు. వారి కవితా సంపుటాల దగ్గరికి వస్తే ప్రభాతము, సంధ్య, అమృతం కురిసిన రాత్రి అంటే ఇప్పుడు మనం
ఏదైతే పాఠ్య భాగం మనం దేంట్లో నుంచి అయితే తీసుకున్నామో అది అమృతం కురిసిన రాత్రి. అలాగే గోరువంకలు అనేటువంటి కవితా సంపుటాలతో పాటు తిలక్ అద్భుతమైనటువంటి కథలను, నాటకాలను రచించినప్పటికీ వారు అమృతం కురిసిన రాత్రి కవిగానే బాగా పాఠక లోకంలో, సాహిత్య లోకంలో ప్రసిద్ధి పొందారు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటిది. వచన కవిత్వంలో ప్రముఖంగా చెప్పుకోబడినటువంటి సంకలనాల్లో అమృతం కురిసిన రాత్రి ఒకటి. అలాగే ఇది సివిల్ సర్వీసెస్ వాళ్ళకు కూడా సిలబస్ లో ఉన్నటువంటిది అనుకుంటా. దీంట్లో మీకు గమనిస్తే దాదాపు అమృతం కురిసిన రాత్రిలో 93 కవితలు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. దీంట్లో అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటిలో అమృతం కురిసిన రాత్రి అనేది ఒక కవిత. సాధారణంగా వాళ్ళు రాసిన కవితా సంపుటంలో లేదా కథా సంకలనంలో పేరు ప్రఖ్యాతలు తమకు నచ్చినటువంటిది శీర్షికగా ఎంపిక చేసుకుంటారు. పుస్తకానికి లేదా కవితా సంపుటానికి, కథా సంకలనానికి వారి అదే పేరు వాడుతూ ఉంటారు. ఇది అమృతం కురిసిన రాత్రి. దాంట్లోంచి నా కవిత్వం కాదొక తత్వం, మరి కాదు మీరనే మనస్తత్వం లాంటి అసలు ఎన్నో దాంతో మన ప్రారంభం అవుతుంది. ప్రారంభ వాక్యం అనమాట. నా కవిత్వం అని, నా కవిత్వం గురించి చెప్పుకున్నాడు. నా కవిత్వం కాదొక తత్వం, మరి కాదు మీరనే మనస్తత్వం, కాదు ధనికవాదం, కాదు ధనికవాదం, కాదు సామ్యవాదం, కాదయ్యా అయోమయం జరామయం అని చెప్పేసి తన కవిత్వాన్ని గురించి తాను ఏమనుకుంటున్నాడో, తన ఎలాంటి లక్ష్యాలతో కవిత్వాన్ని రాస్తున్నాడో విశదీకరించినటువంటి కవి దేవరకొండ బాల గంగాధర తిలక్. నాకు చాలా ఇష్టమైనటువంటి కవితా సంకలనాల్లో ఇదొకటి. దీంట్లో ఎన్నో మనం ఉటంకించబడి అనేక మంది కవులచే, రచయితలచే, సాహిత్య అభిమానులచే ఉటంకించబడినటువంటి కవితా పంక్తులు ఎన్నో ఉన్నాయి. అవి మీకు చెప్పాలని అనిపిస్తుంది. తప్పకుండా మనం ఈ వీడియో చివరికల్లా మనం వాటిలో మేలైనటువంటి పంక్తులను మరొకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పుకున్నట్టుగా, ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ప్రభాతము సంధ్య, అమృతం కురిసిన రాత్రి, గోరువంకలు అనే కవితా సంపుటాలతో పాటు తిలక్ అద్భుతమైనటువంటి కథలను రాశాడు, కొన్ని నాటకాలను కూడా రచించాడు అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నట్టుగా 1971లో అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది సాహిత్యంలో అత్యున్నతమైనటువంటి అవార్డులలో ఒకటి దేశంలో, జాతీయ స్థాయిలో. తిలక్ కవిత్వంలో ఒకవైపు అనుభూతి చైతన్యం తొణికిసలాడుతుంది, అనుభూతివాద చైతన్యం తొణికిసలాడుతుంది. మరొక వైపు సమాజాన్ని ఆకాంక్షిస్తూ మానవాభ్యుదయం కోసం పరితపించే మానవతావాదం ప్రతిబింబిస్తుంది అని చెప్పి చెప్పవచ్చు. మనకు తట్టి లేపేది, మనల్ని కదిలించేది ఏంటంటే మానవతావాదం. తిలక్ కవిత్వంలో మానవతావాదము. ఇప్పుడు అర్థగీతము అనేటువంటి ఈ కవితలో కూడా మనకి ఇవ్వబడినటువంటి పాఠ్యభాగంలో కూడా మానవతావాదాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు అని చెప్పి చెప్తున్నాను. తన దృష్టిలో పడినటువంటి ప్రతి వస్తువును కవితామయం చేసిన తిలక్ వచన కవిత్వంపై చెరిగిపోని ముద్ర వేశాడు. తన దృష్టిలో పడిన ప్రతి వస్తువును కవితామయం చేశాడు. ఎందుకంటే మీకు ఉదాహరణకు దీంట్లో మీరు తీసుకుంటే కాస్మోపాలిటన్ కావచ్చు, త్రిమూర్తులు, శ్రీ కృష్ణశాస్త్రి విశ్వనాథన్ త్రిమూర్తులు అని అంటూ, తర్వాత నెహ్రూ స్మృతి గీతం రాసి, కొనకళ్ళకు అక్షరాంతి, సైనికుడికి ఉత్తరం, ఈ రాత్రి, కవివాక్కు, గొంగలి పురుగులు, తర్వాత కవిత నవత, సిఐడి రిపోర్టు, తపాలా బంట్రోత్తు, కఠోపనిషత్తు, ఇలా మీరు గమనిస్తే వైవిధ్యభరితమైనటువంటి కవితా వస్తువులను స్వీకరించిన వస్తువును కవితామయం చేసినటువంటి వ్యక్తిగా తిలక్ గురించి మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ చెప్తే తపాలా బంట్రోత్, పోస్ట్ మ్యాన్ గురించి కవితలు కావచ్చు, పాడైపోయిన ఊరు గురించి కావచ్చు, లేకపోతే ప్రవాస లేఖ కావచ్చు, సైనికుడి ఉత్తరం కావచ్చు. ఇలా
వారు ఇంతకు ముందు కవులు స్పృశించినటువంటి వస్తువులను ఆహ్, తీసుకొని ఎంపిక చేసుకొని వాటిని కవితాత్మకంగా చిత్రించినటువంటివి కవిగా మనము దానిలోని మానవీయ కోణాన్ని చిత్రించిన కవిగా, అభ్యుదయాన్ని నూరిపోసినటువంటి కవిగా, అనుభూతివాదాన్ని వెలువరించినటువంటి కవిగా మనము తిలక్ గురించి మనం దేవరకొండ బాలగంగాధర తిలక్ గురించి మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతము ఆర్తగీతము పాఠ్యభాగానికి సందర్భం ఏంటంటే, ప్రసిద్ధి పొందినటువంటి తిలక్ కవితల్లో ఆర్తగీతం ఒకటి. దుఃఖం, వేదన నిండిపోయిన లోకాన్ని చూసిన కవి గుండెల్లోంచి ఉబికి వచ్చిన ఆర్ధమైనటువంటి గీతమే ఆర్తగీతం. ఆ! మనకు ఎందుకంటే కొన్ని విషాద భరితమైనటువంటి దృశ్యాలను చూసినటువంటి కవి ఆహ్, ఆ రోజు దేశాన్ని పొగుడుతూ ఇది వేద భూమి అని, లేకపోతే విజ్ఞానం పంచినటువంటి భూమి అని, లేకపోతే సాంస్కృతిక వారసత్వం కలిగినటువంటి భూమి అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాము. దానికి నమస్కరిస్తున్నాము. దాని యొక్క స్తుతి గీతాలను మనం పాడుతున్నాము. అయితే ఇప్పటికీ మానవులకు లేదా పౌరులకు, ఈ దేశ ప్రజలకు కొన్ని చోట్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, పౌష్టికాహార లోపము, ఆసుపత్రుల లేమి, విద్యా సౌకర్యాల లేమి లాంటి ప్రాథమికమైనటువంటి సమస్యలతోటి ఆహ్, ఆహ్, ప్రాథమికమైనటువంటి సమస్యలతోటి ఈ దేశం కుంగిపోతున్నట్లుగా, లేకపోతే సతమతం అవుతున్నట్టుగా మనం గమనించవచ్చు. వాటిని చూసి ఎంతో మైనటువంటి తిలక్ లేదా కవి తన వెలువరించినటువంటి ఆర్థమైనటువంటి గీతమే ఈ ఆర్తగీతము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. హృదయాలను కదిలిస్తూ కలిచివేసే దుర్భరమైనటువంటి జీవన దృశ్యాలను కవి కరుణ రసాత్మకంగా వర్ణించడం జరుగుతుంది. యథార్థ జీవుల యథార్థ జీవితాన్ని కనుల ముందు సాక్షాత్కరింపజేసినటువంటి కవి మన బాలగంగాధర తిలక్. వ్యధాభరితమైనటువంటి జీవుల యొక్క యథార్థమైనటువంటి జీవితం ఉన్నది ఉన్నట్లుగా, కళ్ళకు కట్టినట్లుగా హృదయాలను కదిలించేటువంటి సందర్భాలను, దుర్భరమైనటువంటి జీవన దృశ్యాలను కవి కరుణరసంతో మనకు కన్నీరు తెప్పించే విధంగా, జాలి కలిగే విధంగా, మానవత్వం పరిమళించే విధంగా తన కవితల్లో వెల్లడించినటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. వర్తమానంలోని వ్యవస్థ దుస్థితిని వాస్తవికతోటి, అంటే ఏదో లేనిది కల్పించి చెప్పడం కావచ్చు లాంటిది ఏమి చేయలేదు. లేకపోతే ఏ దేవుడి గురించో, లేకపోతే ఊహాసుందరి గురించో, లేకపోతే ప్రణయ సుందరి గురించో, లేకపోతే లేని దాని గురించి ఊహిస్తూ కవితలు చెప్పడం వేరు. వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చిత్రించి చైతన్యం కోసం ప్రయత్నించడం, మానవత్వాన్ని మేలుకొల్పే దిశగా కవిత్వం రాయడం అన్నది తిలక్ విషయంలో మనం గమనించదగినటువంటి ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. మనిషికి అందవలసిన మౌలిక జీవన ఆనందం గురించి ఆకాంక్షిస్తున్నాడు కవి. తిలక్ ఆవేదనలో దాగిన నివేదనను, సహానుభూతిని అర్థం చేసుకుంటే ఆర్తగీతంలోని అంతరార్థం అవుతుంది. సరే, నేను ఉన్నది ఉన్నట్టుగా చదవడం కాదు, కానీ చెప్తున్నది ఏంటంటే, మన కవిత్వంలో ఏదైనా కవిత చదివినప్పుడు ఏ అర్థము కనబడే అర్థం కావచ్చు, దాని లోపల ఉన్నటువంటి అంతరార్థం కావచ్చు, ఏ కోణంలో కవి మనకు ఏ విషయాన్ని ఎలా చెప్పదలుచుకున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకునేటందుకు ప్రయత్నం చేయాలి. కవిత అర్థం కావాలంటే కవి జీవితం అర్థం కావాలి, కవి ఆలోచనలు అర్థం కావాలి, కవి దృక్పథం ఏంటో మనం తెలుసుకోవాలి, ఆనాడు కవి జీవించినటువంటి పరిస్థితులను తెలుసుకోవాలి, ఆనాడు తెలుగు సాహిత్యాన్ని లేదా సాహిత్యాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి సామాజిక, సాంఘిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఏంటి, రాజకీయ పరిస్థితులు ఏంటి, వాటిని అర్థం చేసుకునేటందుకు ప్రయత్నం చేయాలి. అవన్నీ అర్థమవుతేనే సమాజం అర్థమవుతేనే, ఆనాటి సమాజం అర్థమవుతేనే ఆనాటి కవిత అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ఏనాటి కవిత చదవాలనుకున్నా ఆనాటి కవి, కవి జీవితము, ఆనాటి సమాజము అన్నీ అర్థమైనప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
కవితలోని ఉద్వేగము అంటే ఎమోషన్ అంటే అన్నమాట. భావ లయ పఠితలను సమ్మోహన పరుస్తూనే ఆలోచనలకు గురి చేస్తుంది. పఠితలను సమ్మోహన పరుస్తూనే ఆలోచనలకు గురి చేస్తుంది. మెస్మరైజ్ చేస్తుంది. మనల్ని పట్టి లాగుతుంది. లేకపోతే కవిత చదివిన తర్వాత ఎంతో కాలం మన చుట్టూ ఆ కవిత ఆవరించి ఉంటుంది. మన ఆలోచనల్ని తన చుట్టూ తిప్పుకుంటున్నటువంటి ప్రయత్నం చేస్తుంది. అది పఠితలను సమ్మోహనపరచడం అనేటువంటి పదం. వ్యవహారకం గ్రాంథికం కలిపిన మిశ్ర భాష విషయాలు మిశ్ర భాష ఏంటంటే మిశ్ర భాష శైలితో ఆర్తగీతం కొత్త పఠనానుభూతిని కలిగిస్తుంది. కవిత్వం ఒక ఆల్కమీ, దాని రహస్యం కవికే తెలుసు. కవిత్వం ఒక ఆల్కమీ అంటే ఒక రసాయనం, ఒక కవిత్వ రసాయనం. దాని రహస్యం కవికే తెలుసు. రసాయనం అంటే ఒక మందు లాంటిది అనుకోండి, కెమికల్ అనుకోండి. అది ఎంత డోస్ ఇవ్వాలి అన్నది కవికే తెలుసు. అంతేనా? డాక్టర్కే తెలుస్తుంది కదా మన మన డ్రగ్ డోస్ ఎంత ఇవ్వాలి అని చెప్పేసి. సో కాబట్టి కవిత్వం ఒక ఆల్కమీ, దాని రహస్యం కవికే తెలుసు అన్న తిలక్ వచన కవితను పరిపుష్టం చేసినటువంటి కవులలో అగ్రశ్రేణి కవి. అలాంటి దాని కవిత్వం అనేటువంటి ఆల్కమీ రసాయనాన్ని ఎంతవరకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని, ఎలా చెప్పాలి అనేటువంటి ఆలోచన తెలిసినటువంటి కవి. ఈ ప్రస్తుత పాఠ్యభాగం అమృతం కురిసిన రాత్రి అనేటువంటి కవితా సంపుటి నుండి గ్రహించబడినది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ పాఠ్యభాగంలోకి మనం పాఠ్యాంశంలోకి ఒకసారి వెళ్దాం. ఆ తర్వాత ఈ అమృతం కురిసిన రాత్రిలో కొన్ని కొన్ని బాగా ప్రాచుర్యం పొందినటువంటి మంచి కవితా పంక్తుల్ని కూడా ఒకసారి ఉటంకించుకుందాం, మనం వల్ల వేద్దాం, మరోసారి చర్చిద్దాం. నా దేశాన్ని గురించి పాడలేను, నీ ఆదేశాన్ని మన్నించలేను, ఈ విపంచికకు శృతి కలపలేను. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, ఇక నా దేశాన్ని గురించి పాడలేను, నీ ఆదేశాన్ని మన్నించలేను, ఈ విపంచికకు శృతి కలపలేను అని చెప్పి అని అంటున్నాడు. అంటే ఈరోజు మనము దేశం గొప్పది, లేదా ఎంతో వేద విజ్ఞానం వెల్లివిరిసినటువంటి భూమి, సంస్కృతి వెల్లివిరిచినటువంటి భూమి, ప్రాచీన చరిత్ర కలిగినటువంటి భూమి లాంటి గొప్ప గొప్ప పదాలతో ఈ స్తుతి గీతాలను, దేశభక్తి గీతాలను ఈ రోజు పాడలేకపోతున్నాను అంటున్నాడు. దానికి కారణం ఏంటో తర్వాత పాదాలలో, కవిత్వ పాదాలలో తను తెలియజేస్తాడు. ఎందుకు తన మనసు దేశభక్తి గీతాలను, స్తుతి గీతాలను పాడాలని అనిపించకుండా అన్యమనస్కంగానో లేదా అటు నుంచి వేరే వైపు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది తెలుస్తుంది. ఈ విపంచికకు అంటే ఈ గ్రూప్ సాంగ్ లేకపోతే ఈ దేశభక్తి గీతాలాపనలకు నేను శృతి కలపలేకపోతున్నాను. అంటే నువ్వు ఏదంటే నేను అదే అని భజన గీతం లాగా నేను పాడలేకపోతున్నాను. ఎందుకు అంటే ఈరోజు నాకు విషాద స్మృతి. ఇది విషాద స్మృతి అంటే జ్ఞాపకాలతో నిండిపోయింది. ఎందుకు? ఏం జ్ఞాపకాలు? ఈయన ఏం చూశాడు? విధి తమస్సులు మూసిన దివాంధరుతి, పట్టపగలే చీకట్లు కనబడినటువంటి విధి తమస్సులు మూసినటువంటి దివాంధమైనటువంటి రుతి. ఎందుకంటే నా ఎడద మోడైన ఒక దుస్థితి. ఎందుకోసం అంటే పట్టపగలు చీకట్లు కమ్మినట్టుగా బాధాభరితమైనటువంటి యథార్థమైనటువంటి దృశ్యాలను ఈరోజు విషాద స్మృతులను ఈరోజు నేను చూడటం జరిగింది. నీ కొత్త సింగారము వలదు, ఉదాత్త సురభిలాత్త శయ్యా సజ్జితము వలదు, రసప్లావితము వలదు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నీ కొత్త సింగారము వలదు, ఉదాత్త సురభిలాత్త శయ్యా సజ్జితము వలదు, రసప్లావితము వలదు అని చెప్పేసి అని అంటున్నాడు. నువ్వు అప్పుడే పెళ్ళైనటువంటి వాడు కొత్తగా అలంకరించబడినటువంటి భార్యతో ఏమంటున్నాడు? నీ కొత్త సింగారము వలదు, ఉదాత్త సురభిలాత్త శయ్యా సజ్జితము వలదు. ఆకర్షణీయంగా అలంకరింపబడినటువంటి సజ్జితమైనటువంటి శయ్య అంటే ఆ పడక కూడా రసప్లావితము, నా మీద ప్రేమ అనేటువంటి భావము, సమ్మోహనం చేత కురిపించేటువంటి ఆ ప్రేమ నాకు వద్దు
ఈరోజు అన్యమనస్కంగా ఉంటున్నాను. ఈరోజు నాకు విషాద స్మృతులతోటి నిండిపోయాను. నీ కొత్త సింగారం కూడా నాకు వద్దు. ఈ సురభిలాత్త ఉదాత్త అంటే తగినట్టుగా సురభిలాత్త శయ్య సజ్జితము కూడా నాకు వద్దు. రసప్లావితము వలదు. చిత్రశిల్ప కవితా ప్రసక్తి వాంఛింపను. తత్వసూత్ర వాదోక్తి చెలింపను. సుందర వధువు కదూష్ణ పరీరంభంబుల రమింపను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. చిత్ర శిల్ప కవిత ప్రసక్తి అంటే ఒక మనిషి తన తన యొక్క ఆలోచనల్ని పక్కకు తిప్పుకోవటానికి లేదా దేంట్లోనో నిమగ్నమయ్యేటందుకు కళలు అనేవి చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. మనం సంగీతము లేదా చిత్రలేఖనము లేకపోతే సాహిత్యము లేకపోతే కవిత అనుకోండి, సాహిత్యం అంటే కవిత అనుకోండి, లేకపోతే ఇటువంటి అంశాలు నాట్యము లాంటివన్నీ కూడా ఏం చేస్తాయి, ఆ, కళల చేత మనిషి ఆకర్షించబడి తనప్పటి వరకు గూడు కట్టుకున్నటువంటి బాధనంతా మర్చిపోయేటువంటి అవకాశము అది కల్పిస్తుంది. వాటిని గురించి నేను ఇప్పుడు ఆలోచించట్లేదు. తత్వసూత్రపు అదోక్తి చెరింపు. నా జీవితాలు అంతే, అందరి జీవితాలు అందరికి అలాగే ఉంటాయి, కష్టాలు అందరికీ వస్తాయి. కష్టం ఎప్పుడూ ఉండదు, కష్టం మారుతూ ఉంటుంది, కష్టం పోతే ఉంటుంది, కష్టం తీర్చేవాడు భగవంతుడు ఉంటాడు, ఇది పూర్వజన్మ కర్మ లేకపోతే ఇటువంటి తత్వం గురించి మాట్లాడతారు కదా, అవి కూడా ఇప్పుడు నేను మాట్లాడను. సుందర వధువు కదూష్ణ పరీరంభంబుల రమ్మింపను. సుందరమైనటువంటి వధువు కదూష్ణ వెచ్చని పరీరంభంబుల నులివెచ్చని కౌగిట్లో ఈరోజు కరగలేకపోతున్నాను. గత చారిత్రక యశఃకలాపము వివరింపకు. దేశం గొప్పది, ప్రాచీనమైనది, వేద భూమి లేకపోతే విజ్ఞాన భూమి లేకపోతే ఇటువంటి ఎన్నో పురాణాలు, ఆర్ష సంస్కృతి, నాగరికత పుట్టినటువంటి భూమి అనేటువంటి గొప్పతనాన్ని ఈరోజు నాకు చెప్పకు. బహుళ వీరానేక గాథా సహస్రము విరమించకు. 7 గాథా సహస్రం 700 గొప్ప కథలతో, వీరుల కథలతో నిండినటువంటి గాథా సహస్రాన్ని ఈరోజు నాకు వినిపించకు, నన్ను విసిగించకు. నువ్వు ఇప్పుడు దేశం గొప్పది, నా దేశము గొప్పది, ఎంతో మంది వీరులకు జన్మనిచ్చినటువంటిది, గత చారిత్రక వైభవం యశస్సు ఎంతో కలిగినటువంటిది, లేకపోతే చారిత్రక వైభవము నాగరికత ఇటువంటివన్నీ గురించి ఈరోజు నాకు చెప్పకు. ఎందుకంటే నేడు నేను కన్నీరుగా కరిగిన గీతికను, తనంత తానే కన్నీరుగా మారినాడు, కన్నీటి పాటగా మారాడు. సిగ్గుతో రెండుగా చీరిన వెదురు బొంగును, రెండుగా చీరిన వెదురు బొంగును, మంటలో అంతరాంతరము దగ్ధమైన బూడిదను, పైన దైవమునకు కింద మానవునకు సమాధానం చెప్పవలసిన వాడిని, జవాబు చెప్పవలసిన వాడిని, రసాతలమంతా శిరస్సు వంచినటువంటి వాడిని. ఎందుకు శిరస్సు వంచడం, రసాతలమంతా శిరస్సు వంచడం అంటే ఓర్చలేనటువంటి బాధతోటి శిరస్సు వంచడం అంటూ జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. ఎందుకు అంత కష్టం ఏమొచ్చింది? అంతరాంతరము దగ్ధమై బూడిదలా మారింది. ఎందుకు మారింది? పైన దైవమునకు కింద మానవునకు జవాబు ఎందుకు చెప్పవలసి వచ్చింది? నేడు కన్నీరుగా కరిగిన గీతికగా ఆయన ఎందుకు అయ్యాడు అనేది ఇప్పుడు తర్వాత చెప్తున్నాడు. ఈరోజు నేను చూసినది ఏమిటి? ఈరోజు నేనేం చూశాను? విధి ఇన్ని కత్తులను దూసినదేమి? ఒక్కసారిగా ఈ విధి విధి అంటే మన చేతుల్లో లేనటువంటి విషయాలు, మనము ప్రణాళికీకరించినటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే మన చేతుల్లో మన నియంత్రణలో లేనటువంటి విషయాలు కావచ్చు. ఇటువంటి వాటిని అన్నిటిని మనం ఏమంటున్నాము అంటే విధి అనే పేరుతోటి మాట్లాడుతున్నాం. ఈరోజు నేను చూసినదేమి? విధి ఇన్ని కత్తులను దూసినదేమి? జాగృతి హేతి వాతరల రుధిరమేమిటి అని చెప్పి ఈరోజు ఇంత కష్టాన్ని నేను ఎందుకు భరించవలసి వచ్చింది అని చెప్తూ మాట్లాడుతున్నాడు. నేను చూశాను నిజంగా. ఏం చూశాను? నిజంగా అంటే ఎంత బాధలో ఉందంటే నిజంగా అని చెప్తానే, నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద మరణించిన ముసలివాణ్ణి చూశాను. అంటే ఈ దేశంలో ఇంకా ఏం సమస్య ఉంది? ఆకలి బాధ అన్నది ఉంది. అన్నిటికంటే పెద్ద బాధ. మనం ఏమంటాం? ఉచిత బియ్యం పథకం పెడితే ఎందుకు పెడుతున్నాడు ఉచితంగా అంటాం, కానీ మానవత్వం అండి. అంటే ఆకలితోటి అయితే ఎవరు చావకూడదు, పస్తులతోటి చావకూడదు. మనం అనుకుంటాం మన డబ్బేదో పోతుంది లేదా అనేటువంటి ఆలోచనతో ఉంటాం. అది మంచి పద్ధతి కాదు.
మనిషి ఎంత తింటాడండి? కాబట్టి ఉచిత బియ్యం పథకం అనే దాని గురించి మనం ఎవరిని విమర్శించకూడదు నా ఉద్దేశంలో. అలాగే ఆహ్, హ్మ్. ఆహ్, వాడికి ఆహారం పెట్టేటువంటి అన్నదానం కార్యక్రమం గావచ్చు. కాబట్టి ఆకలితో అల్లాడకుండా, ఎవరు మరణించకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడు మీరు కరోనా కాలంలో సోను సూద్ లాంటి వ్యక్తులు గావచ్చు, చాలా మంది వ్యక్తులు మరీ ముఖ్యంగా మొదటి దశలో కరోనా యొక్క వచ్చినటువంటి మొదటి నెలలో ఎంతోమంది, ఎన్నో మంది వలస కార్మికులు, వలసలు వెళ్తున్నటువంటి వాళ్ళు, ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళకు అన్నదానాల కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళున్నారు. ఆ! మరలాంటి దానం అన్నిటికంటే గొప్ప దానం అని చెప్పి అన్నదానము, రక్తదానము లాంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద మరణించినటువంటి ముసలివాడిని. నేను చూశాను నిజంగా నీరంధ్ర వర్షాన వంతెన కింద నిండు చూలాలు ప్రసవించి మూర్ఛిలిన దృశ్యాన్ని. ఎలాంటి దృశ్యాన్ని చూశాడు? నేను చూశాను నిజంగా నీరంధ్ర వర్షాన ఎడతెరపలేనటువంటి వర్షంలో వంతెన కింద నిండు చూలాలు ప్రసవించి మూర్ఛిలినటువంటి దృశ్యాన్ని చూశాడు అని చెప్పి అంటున్నాడు. ఇప్పటికీ మన దేశంలో చాలా చోట్ల ఆస్పత్రి సౌకర్యాలు లేనటువంటి ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, లేకపోతే రహదారులు లేనటువంటి ప్రాంతాలు, 108లు అందుబాటులో లేనటువంటి ప్రాంతాలు, ఆస్పత్రి సౌకర్యాలు లేకపోవడం వల్ల, మరి ఇప్పుడు ముఖ్యంగా కరోనా టైంలో కూడా ఎవరు అడ్మిట్ చేసుకోకపోవడం వల్ల, ఆస్పత్రిలో బెడ్ సౌకర్యాలు లేకపోవడం వల్ల, వెంటిలేటర్ సౌకర్యాలు లేకపోవడం వల్ల మరణిస్తున్నటువంటి వాళ్ళను మనము సోషల్ మీడియాల ద్వారా మనం కొన్ని తెలుసుకుంటున్నాము. మరి అట్లాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి అతను చెప్తూ ఉన్నాడు. అది బాధ అది ఇక్కడ. మనం కాబట్టి ఆస్పత్రి సౌకర్యాలు, వైద్య సౌకర్యాలనేవి ముఖ్యంగా ప్రభుత్వాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటి అభ్యుదయ దృక్పథం కూడా మనకి ఇందులో కనబడుతుంది. నేను చూశాను నిజంగా తల్లి లేక, తండ్రి లేక, తిండి లేక ఏడుస్తూ, ఏడుస్తూ ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ మురికి కాలువ పక్కనే నిద్రించిన 3 ఏళ్ల పసిబాలుణ్ణి. ఇక్కడ తల్లి లేదు, తండ్రి లేదు అంటే అనాథ పిల్లలు. తిండి లేదు అంటే ఆహారం లేమితోటి ఉన్నటువంటి వారు. ఉన్న పౌష్టికాహార లోపుతో ఉన్నటువంటి వారు. ఏడుస్తూ, ఏడుస్తూ ముంజేతుల కన్నులు తుడుచుకుంటూ మురికి కాలువ పక్కనే నిద్రించిన 3 ఏళ్ల పసిబాలుడిని. మురికి కాలువ పక్కనే నిద్రించడం అనంటే ఇక్కడ చూడండి కనీసం రోటీ, కపడా, మకాన్ అంటాం. మకాన్ అంటే నివాసం. ఈ 3 ప్రాథమిక అవసరాలుగా చెప్తూ ఉన్నాం. ముందు ఈ 3 ఉంటే అందుకే మనం ఏం చేస్తున్నారు డబుల్ బెడ్‌రూమ్ పథకాలు అని చెప్తూ ఉంటాం. మనకేమనిపిస్తుంది ఎందుకు అని అనిపిస్తది. మనమేమో సొంతంగా కట్టుకుంటే వాడికేమో ఫ్రీగా ఇస్తారా అనేటువంటి ఆలోచనలొస్తుంది. కానీ ఎవరికైనా ఒళ్ళు దాచుకునేటువంటి స్థలం, కప్పుకునేటందుకు కాస్త దుప్పటి, తినేటందుకు ఆ పేగులు మాడిపోకుండా కాస్త ఆహారం, ఈ 3 ఇవ్వలేకపోతే మనిషిలో మానవత్వం అన్నది లేదు, ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు. అందునా పసిబాలుడు. పిల్లలు ఉండాల్సింది బడిలో ఉండాలి. అంతేగాని మురికి కాలువ పక్కననో లేకపోతే ఆహ్, ర్యాగ్ పికర్స్ అని అంటున్నాం. అనంటే చెత్త ఏరుకునేటువంటి పిల్లల్లాగానో, లేకపోతే బాల కార్మికుల్లాగానో ఉండడం ఎంత వ్యధార్థమైనటువంటి దృశ్యం. మరి ఇవి చూస్తూ కూడా ఈ దేశాన్ని గురించి ఎలా పొగడగాలి? ఇవి చూస్తూ కూడా మనం మన దైనందిక సంసార జీవితంలో ఆహ్, మన మన యొక్క సుఖాల నడుమ ఏ మానవత్వం లేకుండా ఎలా ఉండాలి అన్నది ప్రశ్న అన్న ప్రశ్న మనకు తిలక్ ఆర్తగీతంలో వినబడుతుంది. ఈ ఆర్తి అర్థం కాకపోతే అసలు మనిషేనా అన్నటువంటి సందేహం వస్తుంది నా వరకైతే. మరి తిలక్ ఎంత గొప్ప మానవతావాదో ఈ కవిత్వం ద్వారా మనకు తెలుస్తుంది. నేను చూశాను నిజంగా పిల్లలకు గంజి కాసి పోసి, తాను నిరాహారుడై, వృద్ధభాష్పాకృతనయనుడై ఆఫీసుకు వచ్చిన వృద్ధుణ్ణి ప్యూన్ వీరన్నని. ఇక తాము చాలా నిమ్న ఆదాయ వర్గాల వాళ్ళుంటారు. వాళ్ళకు వారు ఎటువంటి తము మధ్య తరగతి మానవుల్లాగా కావచ్చు, ఉన్నత తరగతి వాళ్ళలాగా పిల్లలకు మంచి ఆహారాన్ని, పౌష్టిక ఆహారాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఒక గుడ్డు, పప్పు లాంటి పౌష్టిక ఆహారం, ప్రోటీన్‌లతో కూడినటువంటి ఆహారాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆ డొక్కలు ఎండికపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు ఉండాల్సినటువంటి బరువు కంటే కాస్త తక్కువ బరువుతో
పిల్లలు ఉండడాన్ని గమనించవచ్చు. మరి అలాంటి పిల్లలు కొంతమంది ప్యూన్ వీరన్న పిల్లలకు గంజి కాసి పోసి తాను నిరాహారుడై, వృద్ధబాష్పాకులితనయనుడై, ఏడుస్తున్న కళ్ళను తుడుచుకున్నటువంటి వాడై ఆఫీస్‌కి వెళ్ళిన వీరన్న. మనం చూస్తుంటాం మన పైనుంచి ఒక మంచి మేనేజర్‌కి, ఒక మంచి నిర్వాహకుడికి, ఒక మంచి పై అధికారికి ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే, తన కార్యాలయంలో ఉన్నటువంటి సేవకులు కావచ్చు, అధీన ఉద్యోగులు కావచ్చు, వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారు ఏ కారణం చేత ఆహ్, హ్మ్, ఆహ్, తమ విధులను నిర్వహించలేకపోతున్నారు, లేకపోతే పని పరిసరాల్లో లేదా ప్రాంతంలో, కార్యాలయంలో ఎటువంటి పరిస్థితులతో వారు ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నారు, వాళ్ళ మానసిక ప్రశాంతత కోసం ఎటువంటి పనులు చేయాలి అనేటువంటిది ఆలోచించాలి. లేకుండా కేవలం అలా అని చెప్పేసి మనము అజాగ్రత్తతోటి లేకపోతే ఆహ్, హ్మ్, పని తప్పించుకునే స్వభావంతోటి ఉన్నటువంటి వాళ్ళను శిక్షించకుండా ఉండకూడదు. అలాంటి అదే సమయంలో పేదరికమో, లేకపోతే ఇంటి దగ్గర బాధలో, లేకపోతే ఇంకేదో సమస్యల చేత పని చేయలేకపోతున్నటువంటి వాళ్ళను కూడా మనం గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నేను చూశాను నిజంగా. క్షయగ్రస్త భార్య ఇక బతకదని డాక్టరు చెప్పినప్పుడు, ప్రచండ వాతూల హతనీప శాఖ వలె, హుదూద్ తుఫానుకి రాలిపోయిన చెట్లలాగా, హతనీప శాఖ వలె, ఈ వేప చెట్టులాగా గజ గజ వణికిపోయిన ఆరిక్త అశక్త గుమస్తాడు. ఆ క్లర్క్, గుమస్తా అంటే క్లర్క్. 5, 6 పిల్లలు గలవాడిని. అధిక జనాభా సమస్య కావచ్చు. లేకపోతే కొన్ని ప్రాణాంతక వ్యాధులకు ఇప్పటికీ మనము ఆహ్, జీవితాంతం మందులు వాడేవో, లేకపోతే ఇంకా మందంటూ కనిపెట్టని కరోనా, ఎయిడ్స్ లాంటి సమస్యలో, లేకపోతే అధిక జనాభానో, లేకపోతే ఆహారలేమో, లేకపోతే ఇటువంటి వైద్య సౌకర్యాలలేమో, వ్యాక్సిన్‌లేమో, లేకపోతే ఆహ్, ఇప్పుడు మనకు పాము కాటు లాంటి వాటికి గూడా కొన్ని కొన్ని సార్లు మందు అందుబాటులో ఉండదు. సో, ఔషధాలు అందుబాటులో లేకుండా ఉండడము, ఇటువంటి సమస్యలు ఇంకా ఈ దేశంలో ఉన్నవి. అందుకు ఉదాహరణ ఏంటి? అశక్తమైనటువంటి గుమస్తా. ఇప్పుడు ఉద్యోగస్తులకు ఆరోగ్యశ్రీ గాని, లేకపోతే వర్తించకపోతే వారి పరిస్థితి ఏంటి? ఒక్క ఒక్క ఆరోగ్య సమస్య నేడు కార్పొరేట్ ఆస్పత్రుల ఫలితంగా ఏ విధంగా ఏ విధంగా ఉంటుంది? కుటుంబ యొక్క ఆర్థిక పరిస్థితిని మొత్తం అతలాకుతలం చేయగలదు. అలాగే వారికి హ్మ్, ఏ విధమైనటువంటి కూడా ఆహ్, నైతిక ధైర్యాన్ని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి చూస్తాం. నేను చూశాను నిజంగా మూర్తీభవ దైన్యాన్ని, హైన్యాన్ని, క్షుభిదాశ్రు కల్లోల నీరదులని, గచ్చత్ శవాకార వికారాలు. ఇది మనం చూడగలగాలి. మనం చూడలేము. ఎదుటి వాళ్ళలోని బాధను అర్థం చేసుకోలేం. ఎదుటి వాళ్ళలో కాంతి విహీనమైనటువంటి కళ్ళలోని బాధను మనం అర్థం చేసుకోలేం. వారి దైన్యాన్ని, హైన్యాన్ని అర్థం చేసుకోలేం. కళ్ళల్లో క్షుభితాశ్రు కల్లోల నీరదుల్ని, ఆగకుండా కారుతున్నటువంటి కన్నీటిని మనం అర్థం చేసుకోలేము. ఆ శవాకారాలు, గచ్చత్ శవాకార తిరుగాడుతున్నటువంటి శవాకారాల్లాగా, శవాల్లాగా మనసు చచ్చిపోయినటువంటి వాళ్ళను, మనసెక్కడో చిక్కుకుపోయినటువంటి వాళ్ళను గురించి మనం మాట్లాడుకోలేకపోతున్నాము అని చెప్పేసి ఇక్కడ కవి అంటున్నాడు. అంటే మనము ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎదుటి వ్యక్తుల యొక్క దైన్యాన్ని, వాళ్ళ హీనత్వాన్ని, దీనత్వాన్ని, వాళ్ళ కన్నీటి బాధని, వాళ్ళ యొక్క మనసు గాయపడిన తీరుని మనం చూడాలి. అలాంటి వాళ్ళని అర్థం చేసుకోవాలి. మనలాంటి వారే వారు అని అర్థం చేసుకోవాలి. అదే పరిస్థితుల్లో మనముంటే ఎలా ఉంటామని అర్థం చేసుకోవాలి. వారికి మనం ఏ విధంగా నైతిక సహాయము, ఆర్థిక సహాయము, సామాజిక వెన్నుదన్ను ఎలా నిలవగలము, ఎలా ఇవ్వగలము ఆలోచన చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇన్ని చూసిన తర్వాత అతనికి అనిపిస్తుంది, ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి. మనం నాగరికత సింధులోయ నాగరికత, లేపోతే ఇంకేదో నాగరికత, ఇంకేదో నాగరికత అంటాం. ఏ నాగరికత ఇది? తోటి మానవుడికి ఆరోగ్య సౌకర్యాలు, ఆస్పత్రి సౌకర్యాలు, లేకపోతే ఆహారలేమి, పౌష్టికాహార లోపము, రక్తహీనత లాంటివి ఉండగా మనం ఈ దేశాన్ని గురించి ఎలా గొప్పగా పొగడగలము? ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి
అంటాం. వేద విజ్ఞానం అంటాము. లేకపోతే రాకెట్ సైన్స్ అంటాము. మెడికల్ సైన్స్ డెవలప్ అయిందని అంటాము. వైద్య విజ్ఞానము అభివృద్ధి చెందిందని చెప్తాము. మరంత అభివృద్ధి చెందినటువంటి వైద్య విజ్ఞానము ఎందుకు ఇప్పటికీ కొన్ని సమస్యలకు, ఆరోగ్యపరమైనటువంటి రోగాలకు ఔషధాల్ని కనుక్కోలేకపోతున్నాయి? నివారించగలిగేటువంటి వ్యాక్సిన్స్ లాంటివి ఎందుకు కనుక్కోలేకపోతున్నాయి? ఎప్పటికీ ఈ యొక్క ఆరోగ్య సమస్యలు మనుషుల నుంచి విడపడతాయి అని చెప్పేసి, ఇది ఏ బుద్ధదేవుడి జన్మభూమికి గర్వస్మృతి. బుద్ధదేవుడు పుట్టినటువంటి ఈ భూమిలో చెప్పాను. మన వెనక నా వెనక ఉన్నటువంటి లోగోలో కూడా బుద్ధుడు విజ్ఞానానికి, శాంతికి, లేకపోతే భూతదయకు ప్రతీక అని చెప్పి, సత్యానికి ప్రతీక అయినటువంటి, జ్ఞానానికి ప్రతీక అయినటువంటి బుద్ధదేవుడు. ఆ బుద్ధదేవుడు పుట్టినటువంటి ఈ భూమిలో పుట్టాము. మరి ఆ భూమిలో పుట్టి మనకు తోటి జీవి మీద జాలి, దయ, లేకపోతే కరుణ, లేకపోతే అనేది ఉండదు. హింసాత్మకమైనటువంటి పద్ధతులు ఉంటే ఇది ఎంతవరకు, ఒకరిని ఒకడు దోపిడీ చేసుకునేటువంటి పద్ధతి ఉండడం ఎంతవరకు సరైనది అని చెప్పేసి ఆలోచన. ఇంకా నన్ను నిర్బంధించకు నేస్తం. ఈరోజు నన్ను నిర్బంధించకు నేస్తం. ఈ రాత్రి నేను పాడలేను. ఈరోజు నేను రాత్రి పాడలేకపోతున్నాను. ఈ దేశం గొప్పది. ఈ దేశం యొక్క గాథా శాస్త్రం, వీరుల యొక్క 700 గాథలు కావచ్చు, లేకపోతే వేద నాగరికత గురించి కావచ్చు, దేశం గొప్పది అనేటువంటి దాని గురించి కావచ్చు, పంచవర్ష ప్రణాళికలు అని చెప్పడం కావచ్చు, ఇంక ఇటువంటి విషయాలను గురించి నేను మాట్లాడలేకపోతున్నాను. ఈ కృత్రిమ వేషాన్ని అభినయించలేకపోతున్నాను. అంటే ఇంకా ఇండియా షైనింగ్ ఇండియా షైనింగ్ అని అంటాడు. లేకపోతే భారత్ వెలిగిపోతుంది అనేటువంటి నినాదం. నిజంగా భారత్ వెలిగిపోతుందా? వెలగాలని మనం అందరం ఆకర్షిస్తున్నాం. ఈ దేశం మీద ప్రేమ కలిగినటువంటి వ్యక్తులుగా, ఈ దేశం అంటే మనుషులే, మట్టి కాదు. ఈ దేశం మీద మనుషులే. ఈ దేశంలోని ప్రతి వ్యక్తి మంచి ఆరోగ్యాలతోటి ఉండాలని, అలాగే వైద్య సౌకర్యాలతోటి, పౌష్టికాహారంతోటి, పడుకునేందుకు కాస్త గృహ వసతితోటి ఉండాలని కోరుకుంటున్నాం. మరి మానవత లేనటువంటి ఈ లోకాన్ని స్తుతించలేకపోతున్నాము. మీరు ఇప్పటికి చూస్తున్నాము. కొంతమంది అయితే ఇంకా అసలు ఒక రకమైనటువంటి విధానాల్ని పాటిస్తూ ఉంటారు. సామాజిక దూరం అనేది కాదురా నాయనా, ఇన్నాళ్ళు చెప్పాం, మనం భౌతిక దూరాన్ని పాటించమన్నాము, సామాజిక దూరాన్ని పాటిస్తున్నాం. ఇప్పటికీ కులం, ఇప్పటికీ మతం, ఇప్పటికీ ప్రాంతం, ఇప్పటికీ లింగము, అంటే స్త్రీ పురుష భేదాలతోటి మనం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాము. వాటిని గురించి ఇంకా ఇప్పుడు నేను పొగడలేకపోతున్నాను. అసలు మానవునిగా శిరసెత్తుకొని తిరగలేకపోతున్నాను. ఈ నాగరికతారణ్యవాసం భరించలేకపోతున్నాను. మనకు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఎదురెదురుగా డోర్లు ఉన్నటువంటి వాళ్ళు, తలుపులు ఉన్నటువంటి వాడు, వాడెవడో వీడికి తెలియదు, వీడెవ్వడో వానికి తెలియదు, ఉంటారు ఏళ్ల తరబడి పక్కనే. తరగతి గదుల్లో ఉంటాము, మనం డిగ్రీలు పూర్తి చేస్తాము, మన క్లాస్మేట్ ఎవడో మనకు తెలియదు. నాగరికత అరణ్యవాతాన్ని భరించలేకపోతున్నాను. మనసులో అనుభూతి వస్తే మనం మిత్రులతో పంచుకోలేనటువంటి పరిస్థితి, అంటే నోరు తెరిచి మాట్లాడలేనటువంటి పరిస్థితి లాంటివి చేయకుండా ఉండాలి. ఈ అరణ్యవాసం కాకుండా ఒకరికి ఒకరు సహాయం, సహకారం, సహానుభూతి లాంటివే మనిషిని మనిషిగా చేస్తాయి. అలాగే వ్యక్తి యొక్క గౌరవాన్ని నిమడింపజేస్తాయి. ఒకరికొకరు సహకరించుకొని ఏమంటాము, ఒక సహకార స్ఫూర్తి మనిషిలో ఉండాలి అని చెప్పేసి దీంట్లో కోరుతున్నాడు. ఒక్క నిరుపేద ఉన్నంత వరకు, ఒక్క మణిరాశ్రు బిందువు ఒరిగినంత వరకు, ఒక్క ప్రేగు ఆకలి కననినంత వరకు, ఒక శుష్క స్తన్య సన్నిధిని క్షుధార్తి నేర్చు పసిపాపం ఉన్నంత వరకు, అంటే ఆకలి చేత ఉండకూడదు. తల్లిపాలు లేకుండా ఏ పిల్లడు పెరగకూడదు. ఆకలితో ఏ వ్యక్తి చనిపోకూడదు. అలాగే ఒక కష్టజీవి ఎప్పుడు, ఒక రైతు కావచ్చు, ఒక శ్రామికుడు కావచ్చు, ఒక కార్మికుడు కావచ్చు,
కష్టం చేసి చెమటను సిందించేటువంటి వాడికి 5,000 లోపలికి వెళ్ళకపోతే, ఆకలి తీరకపోతే ఈ దేశాన్ని గురించి ఎలా పొగడాలి? దేశం అంటే ఇక్కడ చట్టాలు గావచ్చు, లేకపోతే ఇంకటి గావచ్చు. ఒక్క పేదరికం ఈ దేశాన్ని పీడిస్తున్నటువంటి ఒక 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 డాలర్ ఆదాయం లేనటువంటి ఆహ్, హ్మ్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి పౌష్టికాహార కొనుగోలు శక్తి లేనటువంటి పేదలు ఎంతో మంది ఉన్నటువంటి ఈ భూమి గురించి. అవి లేనంత వరకు నేను ఉండలేను. ఒక్క తల్లి నీరవాక్రోశ రవము విన్నంత వరకు ఒక తల్లి ఏడుస్తుంది. ఇప్పుడు చూసాము 'ప్రియాంక రెడ్డి' లాంటిది కావచ్చు, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి వెలుగులోకి రాని అనేక మంది మహిళలు వారి 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 శీలాన్ని కావచ్చు, ప్రాణాన్ని కావచ్చు కోల్పోయి వేధించబడి లేకపోతే చేసినటువంటి వాళ్ళను వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి? ఎంత అన్యాయం. ఎత్తుకెళ్ళి అభాగ్యంగా అన్యాయం చేయడం. లేకపోతే తనకు ఇష్టానికి విరుద్ధంగా ఇష్టపూర్తిగా అనేది ఇంకొక కోణం. అది కూడా తప్పే. ఇష్టపూర్తిగా కూడా తెలిసి తెలియని వాళ్ళను మోసం చేయడం తప్పే. అలాంటిది అభాగ్యులమైనటువంటి వాళ్ళను ఎత్తుకెళ్ళి కిడ్నాపులు చేసి, రేపులు చేసి, అత్యాచారాలు చేసి, వారి మీద హత్యా నేరాలు చేసి, ఇటువంటి అకృత్యాలకు పాల్పడినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడతారనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఆ బాధ తల్లికి ఉన్నంత వరకు ఈ దేశాన్ని గురించి పాడలేను. ఒక్క దుఃఖిత హృదయం ఊరడిల్లినంత వరకు, నిజంగా బాధ కలిగిన ప్రతి తల్లికి న్యాయం జరిగేంత వరకు నాకు శాంతి కలగదింక నేస్తం నేను నీ గర్భిణినైనాను. అప్పటి వరకు నాకు శాంతి లేదు. నాకు ఈ దేశాన్ని గురించి గర్వం లేదు. మనం ప్రతిజ్ఞ చేస్తాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను ఈ దేశాన్ని గురించి గర్వపడుతున్నాను అన్నట్టుగా మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం. నిజంగా గర్వపడతాం. ఇలాంటి సమస్యలన్నీ అధిగమిస్తూ గర్వపడదాం అనేటువంటి అభ్యుదయవాదము. ఒకవైపు మానవతావాదం ఉంది, ఒకవైపు అభ్యుదయవాదం ఉంది. ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను అప్పటి వరకు తలెత్తుకొని ఈ దేశం గురించి పొగడలేను అని చెప్పి అంటున్నాడు. ఈ గుండె గూడుపట్లు ఎక్కడో కదిలినవి, ఈ కనులు వరదలై పారినవి, ఈ కలలు కాగితపు పేరికలైపోయినవి అని చెప్పేసి అంటున్నాడు. ఈ కనులు వరదలై పారినవి, ఈ కలలు కాగితపు పేరికలైనవి, ఈ కలలన్నీ కూడా ఈ రోజు కవిత్వం లాగా మారిపోతున్నాయి. ఎందుకు? ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనించగలదు? ఏ అలవైకుంఠపురములో అన్నమే ఆవలైకుంఠపురములో నగరిలో అమూల సౌధంబుదాపర మందార వనాంతరామృతస్సర ప్రాతేందు కాంతోపరోత్తల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుడన్నమే. అంత దూరంలోకి ఈ ఆర్తి వినపడుతుందా? ఇంకేమంటున్నాడు? ఏ రాజకీయవేత్త గుండెలను స్పృశించగలదు? మరి స్పృశించబడినప్పుడే ఆరోగ్యశ్రీ లాంటి మంచి పథకాలు వస్తాయి. లేకపోతే రైతు బంధు లాంటి కొన్ని పథకాలు వస్తాయి. లేకపోతే ఏదైనా కొంత పేద వర్గాలకు, కార్మికులకు, రైతులకు, లేకపోతే అణగారిన వర్గాలకు ఉపయోగపడే మంచి పనులు, పథకాలు ఈ రాజకీయ నాయకుల నుంచి రావాలి అంటే ఈ ఆర్తి వాళ్ళని తాకాలి. ఏ భోగవంతుని విచలింపజేయగలవు? చూసినావా? యాక్టర్లు ప్రకాష్ రాజ్ కావచ్చు, ఈ మధ్యకాలంలో సోను సూద్ కావచ్చు, లేకపోతే ఇంకేదో వ్యక్తులు డబ్బు కలిగిన వారు తోచినట్టుగా సహాయం చేస్తున్నారు. ఏ భగవంతునికి నివేదించుకొనగలదు అని చెప్పేసి అంటున్నటువంటి సందర్భం ఇది. మనకు అమృతం కురిసిన రాత్రి కవితా సంకలనంలోని అమృతం కురిసిన రాత్రి కవితా సంకలనంలోని ఆర్తగీతము అనేబడేటువంటి ఈ పాఠం యొక్క సంక్షిప్తమైనటువంటి వివరణ మనం దీంట్లో చూస్తాం. ఈ అమృతం కురిసిన రాత్రిలో ఇంకా చాలా మంచి కవిత్వ పాదాలు ఉన్నాయని చెప్పాను. సమయము మనకు 47 నిమిషాలు కావస్తుంది. ప్రతి కవిత్వము కవి తన పేరు మీద తాను రాసుకున్నది ఒక విధంగా. ఎందుకంటే కవిత్వం అల్టిమేట్ గా సబ్జెక్టివ్ కదా. నా కవిత్వంలో నేను దొరుకుతాను. మరి దొరికాడా తిలక్? మీకు దొరికిండని అనుకుంటున్నాను. తిలక్ ఎంత మానవతావాదో, అభ్యుదయవాదో మనకు ఈ కవిత ద్వారా మనకు తెలిసింది అని చెప్పి అనుకుంటున్నాను.
తర్వాత ఇంకా మంచి మంచి అన్ని దేశాల్లో ఏడుస్తున్న కొత్త కొత్త విధవల్ని తీసుకురండి, ఐడెంటిఫికేషన్ పీరియడ్ పెట్టిస్తాను, యుఎన్ఓ పీస్ కమిషన్ చైర్మన్ గారు భయపడకండి అని చెప్పేసి శవం అనేటువంటి కవితలో కావచ్చు, వెన్నెల అనేటువంటి కవిత కావచ్చు, నిన్న రాత్రి ఏమైనా అన్నానా, పాపం పెద్దవాడు కన్న కడుపు ఏం చేస్తాడులే అని చెప్పేసి ఒక కవిత ఉంటుంది. కవిత నవ కవిత, కవిత ఉన్నప్పుడే నవత రాణిస్తుంది, అసలు కవితలోనే నవత కూడా ఉంది అని చెప్పేసి ఆయన కవిత నవత అనేటువంటి కవిత రాస్తాడు. ఆ తర్వాత ఇంకేం చావులేని పాట, యుద్ధంలో రేవు పట్టణం గురించి ప్రార్థన, దేవుడా, ఇది చాలా ప్రాచుర్యం పొందినటువంటి కవిత. దేవుడా, రక్షించు నా దేశాన్ని పతివ్రతల నుండి, పవిత్రుల నుండి, పెద్ద మనుషుల నుండి, పెద్ద పురుల నుండి, నీతులు రెండు నాల్కలు చాచి బుసలు కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి, లక్షలాది దేవుళ్ళ నుండి, వారి పూజారుల నుండి అని చెప్పేసి ఆయన అంటున్నటువంటి సందర్భం. అలాగే సిద్ధాంత కేసరుల నుండి, సిద్ధుల నుండి, శ్రీమద్గురు పరంపర నుండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నది. కవిత అదేం కవిత? ప్రార్థన అనేటువంటి కవిత. అమృతం కురిసిన రాత్రి, అందరూ నిద్రపోతున్నారు, నేను మాత్రం తలుపు తెరిచి ఇల్లు విడిచి ఎక్కడికో దూరంగా కొండ దాటి కోన దాటి వెన్నెల మైదానంకి వెళ్ళి నిలుచున్నాను. ఆకాశం మీద అప్సరసలు ఒయ్యారంగా పరుగులెత్తుతున్నారు, వారి పాదాల తారా మంజీరాలు గల్లుగల్లని మోగుతున్నాయి అని చెప్పి ఆ కవిత్వంలో చెప్తారు. తర్వాత మైనస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ అనేటువంటి కవిత. దీపాలు బాగుంటాయి పాపల లాంటి కన్నులతో అని చెప్పేసి ఇక్కడికి ఈ పాఠాన్ని మనం ఇక్కడికి ఆపుతున్నాను.